నేటి పంచాంగం వివరణ ఆగస్టు 6, 2025 బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం మూల, మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగం వైద్యుతి ఉదయం 7 గంటల 7 నిమిషముల వరకు. కరణం భాలవ, మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 2 గంటల 20 నిమిషముల వరకు. వర్జం రాత్రి 10 గంటల 59 నిమిషముల నుండి 12 గంటల 39 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషముల నుండి 1 గంట 57 నిమిషముల వరకు. యమగండం ఉదయం 7 గంటల 35 నిమిషముల నుండి 9 గంటల 11 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 14 నిమిషముల నుండి 7 గంటల 57 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 24 నిమిషముల నుండి 5 గంటల 12 నిమిషముల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటలకి, సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 43 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు అనేవి ఉంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు విద్యార్థులకు విదేశీ విద్య అవకాశం కూడా వస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక విదేశీ యానయోగం ఉన్నది, వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సంపూర్ణమైన ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సుసంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారి రోజు ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి ఉత్సాహం అనేది పెరుగుతుంది. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక శ్రేయోభిలాషులు అన్నింటా మీకు సహకరిస్తారు. అలాగే బంధుగణంతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. ఇక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఇక విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈరోజు పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. అలాగే ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి కాస్త వ్యతిరేకత కలిగే అవకాశం కూడా కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. దాంపత్య జీవితం ఈరోజు అన్యోన్యంగా గడిచిపోతుంది. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే సంతాన యోగం కూడా కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు
నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారి రోజు ఆర్థికంగా బలపడడం వలన ఎలాంటి ఖర్చునైనా అధిగమిస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆలయ సందర్శనంతో మనశ్శాంతిని పొందుతారు. కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించడం వలన మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంటిలో కొన్ని వేడుకలపై చర్చిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ దారికే వస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ బాధ్యతల నిర్వహణలో అవరోధాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క చేయూత అనేది అందుతుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే సోదరుల నుండి ఆశించిన సహాయం అనేది అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు స్వయం కృషితో మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. పెద్దల సలహాలు పాటించడం వలన ఆర్థిక క్రమశిక్షణ వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక పంట సానుకూలత అనేది వ్యవసాయదారులకు ఏర్పడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి ఆలోచన విధానం వలన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే అనుకున్న చోటికి ఉద్యోగస్తులకు బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆదాయంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధువర్గం యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక ఆత్మవిశ్వాసంతో ప్రతి విషయంలోనూ ముందడుగు వేస్తారు. ఈరోజు ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. అలాగే ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇంకా ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలను లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులలో పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఇక పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. రాజకీయ రంగం వారికి అనూహ్యంగా కొత్త నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు అవకాశాలు మరింతగా దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళనుకున్న వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి.
ఇక ఈరోజు కర్కాటక రాశి వారు నూతన వాహన యోగనాన్ని పొందుతారు. ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలనేవి లభిస్తాయి. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదనపు ఆదాయం దక్కి అవసరాలు తీరుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులు తీరిపోతాయి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు కూడా విధాలుగా సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కర్కాటక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు భాగస్వాములతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. నూతన ఉత్సాహంతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే నూతన వస్త్ర ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ప్రేమించిన వారు మీకు చేరువవుతారు. అలాగే ఈరోజు సింహరాశి వారికి అన్నింటి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. అలాగే కార్యసిద్ధి కలుగుతుంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి విదేశీయాన యోగం కూడా ఉంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఈరోజు మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కనుగొలుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసేంత మంచి రోజుగా చెప్పవచ్చు. సింహరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతిని సాధిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సింహరాశిలోని సాంకేతిక వర్గాల వారికి చిక్కులు తొలగిపోతాయి. కళాకారులకు గందరగోళ పరిస్థితి నుండి బయటపడతారు. ఇక విద్యార్థులకు మంచి విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక ఈ రోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు సింహరాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇంట బయట నూతన విషయాలు తెలుస్తాయి. ఇంకా సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను వింటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయంతో వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే మీ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. శుభవార్తలను వింటారు. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. ఇక కన్యా రాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి.
ఇక కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలకు ప్రణాళికను సిద్ధం చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో కదలికలను వస్తాయి. అలాగే ఆదాయం మీ అవసరాలకు తగినంతగా ఈరోజు ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఈరోజు ఆశాజనకంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. ఇక రాజకీయవేత్తలకు వైద్యులకు కొంత అనుకూలత అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలతో అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక ముఖ్యంగా మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఇక కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అలాగే నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగమున తమ పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే అన్నింట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఇక ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఆర్థిక విషయాలలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి, చేసే విధానంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి కాస్త సద్దుమణిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థికంగా కొంత నిలదొక్కునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఈరోజు తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆలోచించి నిర్ణయించుకోండి. పెద్దల సలహాలు పాటించడం మరింత మేలు చేస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే మీ వ్యూహాలను అనుసరించి సమస్యలు సృష్టించాలనుకున్న వారికి కూడా అంచనాలు తారుమారు చేస్తారు. అలాగే కొత్త వ్యవహారాలు చేపట్టి మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. మీరు సాధించాలనుకున్న లక్ష్యాల విషయంలో రాజీపడరు. ఈరోజు పట్టుదల, ఓర్పే మీకు ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది. ఆత్మీయులతో కాస్త ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు తమకు ప్రతిభకు తగిన ప్రోత్సాహం అనేది ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు ఒక ఆలోచనకు కార్యరూపం అనేది వస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలు కూడా మున్పటి కన్నా కాస్త మెరుగుపడతాయి. ఇక ఈరోజు ఆర్థిక హామీలు కూడా ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా క్రమేపీ మీకు సర్దుబాటు అవుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా నడుస్తూ మరింత ఊపందుకుంటాయి. కొత్త భాగస్వాములు కూడా జత కట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాలను, సమస్యలను అధిగమిస్తారు. సహజుల సహాయాన్ని కూడా స్వీకరిస్తారు. ఇక వైద్య రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు కూడా మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు చేసే ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరిపోతాయి. మీ కృషికి బంధువులు సహకరిస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఇక కొన్ని సమస్యల నుండి అనుకోకుండానే ఈరోజు బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయుక్తమైన సమాచారం రాగలదు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అనూహ్యంగా దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆస్తి వివాదాల నుండి బయటపడి ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందుకుంటారు. కాబట్టి తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల యొక్క సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే అనుకోని ఆహ్వానాలు అంది మీరు ఆశ్చర్యపోతారు. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వాహనాలను, భూములను సమకూర్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఇక పారిశ్రామిక రంగం వారికి, వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలుంటాయి. కళాకారులు అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి వారి ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులకు కానివ్వండి, అలాగే గృహిణులకు కానివ్వండి. ఇక
పరిశ్రమల్లో పనిచేసే వారికి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెద్దల సలహాలు కూడా మీకు చాలా బాగా అచ్చి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి బాగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించే లాభాలు కొంత సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం, అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారి ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీ యాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకుంటే ఈరోజు గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారిది పైచేయిగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక గృహ నిర్మాణ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుంటుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అనుకోని ధనయోగం అనేది కలుగుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది. పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇక విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సన్నిహితుల సహాయంతో పనులన్నీ పూర్తి అవుతాయి. సమావేశంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొన్ని కేసుల్లో ఊహించని రీతిలో పరిష్కారం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే అపోహలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక ఈ రోజైతే ఆదాయానికి డోకా లేకుండా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అనుకున్నట్టుగా పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యలలో అవకాశాలనేవి దక్కవచ్చు. ఇక మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.